పాఠశాలను స్థాపించింది. ఆమె ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే చదువు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆమె పైన రాళ్ళు విసిరేవారంట, ఆమె పైన బురద చల్లేవారంట, ఆమె పైన పేడ నీళ్ళు చల్లేవారంట. అయినా ఆ అవమానాలన్నింటినీ భరిస్తూ, అవన్నింటినీ ఎదుర్కొంటూ, కష్టాలను దిగమింగుకుంటూ నేను నా విధి నిర్వహిస్తున్నాను అని చెప్పేసి ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువు చెప్పి వచ్చేదన్నమాట. అలా వెళ్ళేటప్పుడు ఆ పేడ నీళ్ళు, బురద నీళ్ళు చల్లితే అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత చీర మార్చుకొని చదువు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అదే పేడ నీళ్ళు, అదే బురద నీళ్ళు చల్లినటువంటి చీరను కట్టుకొని ఇంటికి వెళ్ళేదంట. ఎట్లా అలాగే కొడతారన్న ఉద్దేశంతో, అవునా? సో ఎప్పుడైనా సరే ఒక మార్పు తీసుకురావడం చాలా కష్టమైన పని. అలాంటి మార్పును ఒక 100 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిందంటే అది చాలా గొప్ప విషయమా కాదా? ఎస్ఆర్ను? కాబట్టి మనము ఆమెను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బాలికలైతే ఖచ్చితంగా ఆమెను ప్రతిరోజు ఒక దేవతలాగా మనం పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మన ఉపాధ్యాయులను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు? మా అమ్మ నాన్నలు మనకు జన్మనిస్తారు, కానీ మన జీవితాన్ని మార్చేది మనకు చదువు చెప్పేటువంటి గురువులు. మన జీవితాన్ని మార్చేది కేవలం మన ముంగట ఉన్నటువంటి గురువులు. దేవతలు ఎక్కడో లేరు, మన ముంగట చదువు చెప్పే వాళ్ళలోనే మనం దేవతలు చూసుకోవాలి. ఎవరైతే టీచర్లకు గౌరవం ఇచ్చి మంచిగా చదువు నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోగలుగుతారు. ఎవరైనా సరే టీచర్లను గౌరవించకుండా ఇష్టమైనటువంటి వాళ్ళకి కామెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ ఘోరంగా ఉంటుంది. టీచర్లను అగౌరవపరిచి అంటే మంచి జీవనంగా సాగించినట్టు చరిత్రలో లేదు. కాబట్టి మన టీచర్ని మనం గౌరవించాల్సిన అవసరం మనకుంది. కాబట్టి సో ఈరోజు మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మన ప్రైమరీ స్కూల్, హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి మహిళా ఉపాధ్యాయురాల్ని మనం ఈరోజు శాల్వాతో మరియు పూల దండలతో మనం గౌరవించుకుంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో ముగుస్తుంది. పిల్లలు కూడా